యేసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించడికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆసక్తితో దేవుని సముఖంలో చేరిన మీ అందరికీ ప్రభువు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? కొంచెం వెనకాల ఉన్న 4 లైన్లు ముందుకు జరిగి కూర్చుంటే బాగుంటుంది. మీకు ఎన్నిసార్లు చెప్పినా అసలు క్రమం లేకుండా పోతుంది. వెనకాలే కూర్చోవాలని ఏమన్నా డిసైడ్ అయినారేంటి? ఇక్కడ ఖాళీ ఉంది కదమ్మా, ఎవరైనా మీ పక్కన కూర్చొనియట్లేదా నాకు చెప్పండి. ఇది నా సీట్ అండి, ఇది నేను రిజర్వేషన్ చేసుకున్నానంటే నాకు చెప్పండి. ఈ ఖాళీ అంతా కూడా పూరించాల. ఎందుకంటే వెనకాల వచ్చేవాళ్ళు కాస్త మనాళ్ళు స్పెషల్గా ఎమ్మెల్యేలు ఎంపీలు దిగినట్టు దిగుతారు కదా, వాళ్ళకి సమయం ఇవ్వాల. ముందొచ్చిన వాళ్ళకంటే వెనుకొచ్చిన వాళ్ళకి మనం సమయం ఇవ్వాల. కొంతమంది ఎప్పుడు చూడు ఒకసారి 2 సార్లు అంటే ఆలస్యం అవుతుంది. కొంతమంది ఏదో అదే గురిగా లక్ష్యంగా పెట్టుకొని ఎప్పుడు చూడు ఆమెననే టైంకో వాక్యం అయిపోయాకో వాక్యం అంతా అయిపోయాకనో వచ్చేటటువంటి మంచి సంస్కృతి సంప్రదాయాలు కలిగిన వాళ్ళు ఉన్నారు క్రైస్తవ సమాజాలు. ఇక్కడే కాదు, చాలా సంఘాల్లో ఈ పరిస్థితి ఉన్నది. అందుకని ఈ రోజుల్లో కార్యక్రమాలు ఎందుకు లేటుగా అవుతాయో తెలుసా? జనాలు రావాలి 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 రావాలని వాళ్ళు వచ్చేంత వరకు రాత్రి మీటింగ్లు పెట్టేవాళ్ళు. 10 గంటల వరకు జనాలు రాక కొరకు ఎదురు చూసి 10 గంటలకు ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి 12 గంటలకు వాక్యం అవగొట్టి వెళ్ళగొడతారు. ఇంకోసారి వాళ్ళు రారు. కారణం ఏంటంటే పాస్టర్లు చాలా లేట్ చేస్తున్నారండి అని భావిస్తూ ఉంటారు. అలాగని కొంతమంది మరీ లేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని ఇక దేవుడు నాకు నేర్పించిన క్రమం ప్రకారము మీరు రండి, రాకపోండి. వచ్చిన వారికి దీవెన ఎటు తిరిగి ఉంటుంది, రాని వారిని మనం ఏ రీతిగా మార్చలేము. దేవుడే ఏదైనా కార్యం చేయాలి. కాబట్టి సమయానుకూలంగా ముందుకు సాగాలనేటువంటి ఆ తపనతో ముందుకు వెళ్తూ ఉన్నాం. మంచిది. ప్రభునందు ప్రేమణ దోమ బిడ్డలారా, ఆసక్తితో దేవుని సన్నిధికి వచ్చారు. ఈరోజున వాక్యం నేర్చుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఇంతవరకు చదువుకున్నాం. మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము చదవండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. అదేవిధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనము కూడా చదవండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయారణ్యములో ప్రకటించుచుండెను. ఎవరు? బాప్తిస్మమిచ్చు యోహాను. మామూలు యోహాను కాదు. ఈ యోహాను అని గుర్తు చేసినప్పుడల్లా బాప్తిస్మమిచ్చు అని టైటిల్ ముందు పెట్టాలి. మరి యోహాను అంటే యేసు ప్రభు శిష్యుల సంఖ్యలో ఉన్నటువంటి కోవలో ఉన్నటువంటి మరి తనను ఎంతగానో ప్రేమించే శిష్యుడిగా ఉన్నటువంటి యోహాను కూడా ఉన్నాడు. కాబట్టి బాప్తిస్మమిచ్చు యోహాను యేసు ప్రభుల వారి కంటే ముందుగా మరి 6 నెలల ముందుగా ఆయన జన్మించిన వాడై మరి పెద్దవాడు కాగానే ఈ యూదయ ప్రాంతములు ఉన్న అరణ్యంలో జీవిస్తూ మరి తగుమాత్రపు వస్త్రములు, మరి ఒంటె చర్మమును, అదేవిధముగా ఒంటె రోమముల వస్త్రమును, మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొని మిడతలను అడవి తేనెను ఆహారముగా తినుచు ఈ లోకములో ఉన్నటువంటి సుఖభోగాలను అనుభవించకుండా కేవలము దేవుని రాజ్య వ్యాప్తి కొరకు
దేవుని రాజ్యానికి అనేకులను చేర్చడానికి క్రీస్తు కంటే ముందుగా వచ్చి తన కొరకు ఒక మార్గాన్ని సిద్ధము చేసిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ప్రకటించినది ఒకటే, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము సమీపిస్తున్నది గనుక మీరందరూ మారు మనసు పొందుడి అని చెప్పాడు. ఆ రీతిగా అనేక మంది మారు మనసు పొందిన తరువాత వారు ప్రభువును నమ్ముకున్నారని, మార్పు చెందారని ఆయన నమ్మిన తర్వాత వారిని యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చి పంపించాడు. అదే క్రమంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా బాప్తిసం తీసుకోవడానికి అతని దగ్గరికి వచ్చాడు. మరి నేను నీకు బాప్తిసం ఇయ్యడం ఏంటయ్యా అని అడిగినప్పుడు, నీతి యావత్తు ఇలాగూ జరగనిమ్ము, కొన్ని క్రమాలు ఇప్పుడు నేను చూపిస్తేనే కానీ, ఆయన చూపిస్తేనే కదా మనం అనుసరించేది. ఈ రోజున మనం ప్రభువును అనుసరిస్తూ ఉన్నాం. మనుషులను అనుసరిస్తే మనకు కలిగేది, మనకు ఒరిగేది ఏమి ఉండదు లోకంలో. కానీ ప్రభువును అనుసరించి నడుచుకున్నప్పుడే కదా ఏదైనా మనం స్వతంత్రించుకునేది. ఆయన బాప్తిసం తీసుకోనక్కర్లేదు, కానీ మనకు ఏ రీతిగా ఎలాంటి సమయంలో బాప్తిసం తీసుకోవాలో ఒక మాదిరిని కనుపరిచి వెళ్ళాడు. మరి ప్రభువే బాప్తిసం తీసుకున్నప్పుడు మీరెందుకు నిర్లక్ష్యం చేస్తారు అనేటటువంటి భావన కూడా ఉన్నది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి బాప్తిసం తీసుకున్న తరుణాన్ని అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత 40 రోజులు ఉపవాస దీక్షను ఆయన కొనసాగించినట్లుగా 4వ అధ్యాయంలో ఈ 16 వచనాలు కూడా, ఈ 11 వచనాలు, మొదటి నుండి 11 వచనాలు బాప్తిస్మం తదనంతరము మరి 40 రోజులు ఉపవాస దీక్షను ప్రభు చేశాడు. అందుకే ఈ రోజున మన ప్రభువును అనుసరిస్తూ ఉన్నాము కనుక మనం కూడా ఈ 40 రోజుల కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. లేదంటే ప్రభు చెప్పలేదు కదండి, ప్రభు చెప్పినప్పుడు, ప్రభు చేయనప్పుడు మనం ఎందుకు అనేటటువంటి భావనలు కూడా మనకు ఉంటాయి. ఇప్పుడు ప్రభువే చేశాడు కనుక మనం చేయడంలో తప్పేముంది? కాబట్టి ఆ రీతిగా మనము కొన్ని కార్యక్రమాలను చేపడతా ఉన్నాం. జ్ఞాపకం చేసుకున్నట్లయితే విషయానికి వస్తే, ఇక యేసు ప్రభుల వారు 40 రోజులు ఉపవాస దీక్షను విరమించుకొని ఆయన పరిచర్యలో ముందుకు సాగాడు. నేను పోయిన వారం ఇదే ప్రశ్న అడిగాను, యేసు ప్రభు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించాడు? పోయిన వారం ఎవరు చెప్పలేదు, సామలే ఒక్కడే చెప్పాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. వెరీ గుడ్, గుర్తుందన్నమాట. 33.5 సంవత్సరాల్లో యేసు ప్రభుల వారు ఎప్పుడు సేవకొచ్చాడు? మూడున్నర సంవత్సరాలు ఆయన సేవ చేశాడండి. 3.5 సంవత్సరాలు సేవ చేశాడంటే ఎన్ని సంవత్సరాలకు సేవకొచ్చాడు? రైట్, 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు ప్రభు ఒక ఘనమైన సేవను మరి జరిగించాడు. ప్రేమను దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పరిచర్యకు వచ్చిన ఆ యొక్క పరిస్థితుల్లో ప్రజలకు బోధించిన మొట్టమొదటి బోధ ఏంటయ్యానంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఈ ప్రకటన చేసిన తరువాతనే, ఈ బోధ చేసిన తరువాతనే అనేక విధములైనటువంటి బోధలు ఆయన చేసి, ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన ఏ బోధ అయినా సరే పరలోక రాజ్యానికి మార్గము చూపిస్తూ ఉన్నది. పరలోక రాజ్యానికి వెళ్ళేటటువంటి విషయాలను బోధించినటువంటి పరిస్థితులను మనము చూస్తాము. అంటే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము, దేవుడు మన కొరకు ఒక రాజ్యాన్ని, పరలోకాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ రాజ్యంలో మనందరము ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని రాజ్యంలో, ఆ పరలోక రాజ్యంలో ఉండాలంటే మామూలు విషయం కాదు. ఎవరు పడితే వారు వెళ్ళరు. కనుక ఆ రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే కావలసింది ఏంటంటే మనిషికి మారు మనసు కావాలి. మారు మనసు పొందినటువంటి వారే దేవుని రాజ్యంలో
ప్రవేశించడానికి అర్హత కలిగి ఉన్నారు. మారు మనసు ఉంటేనే రక్షణ, మారు మనసు ఉంటేనే బాప్తిస్మం, మారు మనసు ఉంటేనే నువ్వు పొందుకునేది ఏదైనా సరే దేవుడు నీకు అనుగ్రహించగలడు. ప్రేమన దోంబిడ్లారి రోజున మనం నేర్చుకునే విషయం కూడా అదే. దేవుని రాజ్యంలో అనగా పరలోక రాజ్యము మనం చేరాలంటే మనం ఎలా ఉండాలి, పరలోక రాజ్యం అసలు ఎలా ఉంటుంది, పరలోక రాజ్యము పరలోక రాజ్యము పరలోక రాజ్యము అని చెప్తా ఉంటారు. మరి సువార్తల్లో మీరు ఎక్కువ గమనిస్తే దేవుని రాజ్యము పరలోక రాజ్యము పరలోక రాజ్యము లేదా దేవుని రాజ్యం అని సంబోధించుట జరుగుతూ ఉంటుంది. ఆయన చెప్పిన ఉపమానాల్లో కూడా పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది, పరలోక రాజ్యము ఇలా ఉన్నది, పరలోక రాజ్యము అని చెప్తా ఉంటాడు ప్రభుల వారు. అంటే పరలోక రాజ్యములో నీవు నేను ప్రతి ఒక్కరూ మారు మనసు బాప్తిస్మము రక్షణ అనుభవము కలిగి వెళ్ళేటటువంటి విధముగా ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరి ఎలా ఉంటుందా పరలోక రాజ్యము? మరి ఈ రోజుల్లో మన రాజ్యము, మనము జీవిస్తున్న ఈ లోకానికి ఆ పరలోక రాజ్యానికి చాలా మరి తేడాలు ఉన్నాయి. అందుకే ప్రభు పరలోక రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు. అప్పుడే ప్రభుల వారు జీవించినటువంటి కాలంలోనే ఇప్పటికి మరి 2024 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాట ఏమని, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, అంటే దగ్గరగా వస్తూ ఉన్నది. పరలోక రాజ్యము ప్రవేశించడానికి సమయం ఆసన్నమైనది గనుక ఆ రాజ్యం ఎప్పుడు వస్తుందో అప్పుడు మీరు ఆ రాజ్యంలో ప్రవేశించడానికి తగిన సిద్ధపాటు, మారు మనసు అనుభవం మీరు కలిగి ఉండాలని ప్రభు చెప్తా ఉన్నాడు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా రాలేదేంటి అని అంటే, ఇంకా మనం సిద్ధపడతానే ఉన్నాం, ఇంకా మనము నేర్చుకుంటానే ఉన్నాం, ఇంకా చాలామంది మార్పు చెందనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా ప్రభువు? దేవుని రాజ్యం వెంటనే మన మధ్యలోనికి తీసుకురాకుండా నీవు నేను రక్షణ పొందితే సరిపోదు, కానీ మనబోటి వారు ఎంతోమంది రక్షణ లేక, మారు మనసు లేక, పాపక్షమాపణ పశ్చాత్తాపము లేక జీవిస్తున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అయితే ప్రభు అంటున్నాడు, అంతటను అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అందుకే మరి అందరూ రావాలి, అందరూ ప్రభువుకు కావాలి అనేటటువంటి ఆ సంకల్పము చేత కాస్త ఆలస్యము చేస్తూ ఉన్నాడు. ఆలస్యమైనా ఆయన మాట తప్పని వాడు, ఏదో ఒక రోజున ఆయన వస్తాడు, మనల్ని తీసుకొని వెళ్తాడు. అయితే మన ముందున్న ప్రశ్న, ఆయన తీసుకెళ్ళేటటువంటి ఆ మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక రాజ్యంలో మనం ఉంటామా లేదా అనేటటువంటిది మన ముందున్నటువంటి ప్రశ్న. కాబట్టి మనల్ని మనమే సరి చూసుకోవాలి, సరి చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు పరలోక రాజ్యం విశిష్టత ఏంటి? ఆ పరలోక రాజ్యం గొప్పతనం ఏంటి? ఆ పరలోక రాజ్యం ఎలా ఉంటుందో మరి భక్తుడైన యోహాను ద్వారా సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభుల వారే దివ్యమైనటువంటి ప్రత్యక్షతనిచ్చి తనకు చూపించిన అద్భుతమైనటువంటి దర్శనాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము తీయండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుండి చదవండి. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయెను, సముద్రం ఇక లేదు. ఇప్పుడు మనకున్నవేంటి? ఆకాశం ఉన్నది, భూమి ఉన్నది. దాంట్లో ఎంత పర్సెంట్ సముద్రం ఉన్నది చెప్పాలా స్టూడెంట్స్? తొందరగా ఏదో చెప్తున్నావు అక్క, పావనక్క చెప్పు. ఎంత పర్సెంట్ ఉన్నది సముద్రము? 75.
అంతేనా? నిజం చెప్పండి. మీ చదువులు చల్లకుండా ఏనాడు చెప్పారు చచ్చారు మీరు? ఒక్కరన్నా చెప్పరు. 75 కరెక్టే కదా, దాన్ని ఇంకా నాంచి చెప్తా ఉంటారు. ఎందుక ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న చదువులు కదా, మాకు అంత జ్ఞానం ఉంటే మేము ఇట్లా ఎందుకు ఉంటాం అన్నట్టుగా చూస్తున్నారు. రైట్. ఈ భూభాగంలో, ఈ భూగ్రహంలో 75% నీళ్ళే ఉన్నాయి. సముద్రము, నదులతో, చెరువులతో, నీళ్లతో కప్పబడి ఉన్నది భూమి అంతా కూడా. 25% మాత్రమే, అంటే రూపాయిలో పావులో మాత్రమే భూమి, మిగిలినదంతా నీటితోనే నింపబడి ఉన్నది. చూడండి, దేవుని రాజ్యం వచ్చేటప్పుడు వాక్యం సెలవు ఇంతవరకు మనం చదువుకున్నదేంటి? దేవుని రాజ్యము, పరలోక రాజ్యం సమీపిస్తున్నది కనుక మారు మనసు పొందుడి. ఆ రాజ్యం వచ్చినప్పుడు ఈ పాత భూమి ఉండదు, ఈ పాత ఆకాశం, ఇప్పుడు చూసే భూమి ఆకాశములు ఉండవు, ఇప్పుడు చూసే సముద్రములు ఉండవు. అంత మారిపోతుంది, అంతా నూతనమైపోతుంది, క్రొత్తదనం వచ్చేస్తూ ఉంటుంది. ఆకాశము ఆ తత్వం మార్చబడుతుంది, ఆ రూపం మార్చబడుతుంది, భూమి తత్వం మార్చబడుతుంది. ఉంటాయి, ఆకాశం భూమి ఉంటుంది కానీ పాత ఉండవు, కొత్తగా మార్చబడతాయి. తర్వాత చదవండి. మరియు నేను నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఎక్కడ? క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి చేయబడుతుంది. పాతవన్నీ గతించిపోతాయి, సమస్తం కొత్తవైపోతూ ఉంటాయి. ఇదిగో మరి దేవుడు సిద్ధము చేసినటువంటి నూతన యెరూషలేము అనే ఆ పరిశుద్ధమైన పట్టణము, దేవుని రాజ్యము మరి తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచుతిని. అంటే ఒక క్రొత్త ధనాన్ని సంతరించుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రేమణ దోంబిడ్లారా, ఆ దేవుని రాజ్యం యొక్క విశిష్టత అంతా కూడా క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, క్రొత్త వైభవం ఉంటుంది. అక్కడ మనమందరము దేవుని ప్రజలమై ఉంటాం, దేవుడు మనకు దేవుడుగా ఉంటాడు. ఇంకొక గోల ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి గోలలు, పగలు, ప్రతీకారాలు, దుర్మార్గాలు, దుష్టకార్యాలు ఏవి కూడా అక్కడ ఉండవు, పని చేయవు. క్రింద చదవండి 4వ వచనము. ఆయన వారి కన్నుల ప్రతి బాష్మ బిందువును తుడిచివేయును. జాగ్రత్త వినండి. పరలోక రాజ్యంలో మరణం ఉండదు, పరలోక రాజ్యంలో దుఃఖం ఉండదు, పరలోక రాజ్యంలో ఏడుపు ఉండదు, పరలోక రాజ్యంలో వేదన ఉండదు. ఈ లోకములో అన్నీ ఉంటాయి. అదే మరి ఈ లోకానికి పరలోక రాజ్యానికి ఉన్న తేడా ఏంటి అంటే, ఇక్కడ ఉండేటివి అక్కడ ఉండవు. అందుకే కొంతమంది వచ్చి ప్రభువుని అడుగుతూ ఉంటారు, ప్రభువా ఒకడికి వివాహం అయింది, పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిని, కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు. అయితే ధర్మశాస్త్ర ప్రకారముగా మరి వెనకటి కాలంలో పద్ధతి ఏంటంటే, కుటుంబంలో 7 అన్నదమ్ములు ఉన్నారు, పెద్దాడు పెళ్లి చేసుకున్నాడు అనుకోండి. అతడు చనిపోయిన తర్వాత ఆ వంశం నిలబడాలని, ఆ ఆస్తిపాస్తులు వారికే చెందాలని వారికి ఇవ్వబడిన రూల్ ఏంటంటే, రెండవ వాడు పెద్దవాడి తర్వాత ఇంకొకడు ఆ అమ్మాయిని మరలా పెళ్లి చేసుకోవచ్చు. పొరపాటున వీడు కూడా పుట్టుకోమన్నాడు అనుకోండి, 3వ వాడు చేసుకోవాలి. అట్లా 7 ఉంటే 7 చేసుకునేటటువంటి ఆచారాల రోజుల్లో ఉన్నవి. ఈ పద్ధతి ఇశ్రాయేలులో కూడా పాటించడం జరిగింది.
కాబట్టి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొంతమంది సద్దుకయ్యులు పరిసయ్యులు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఒకడు పెళ్లి చేసుకున్నాడు, కొన్ని రోజుల తర్వాత తను చనిపోయాడు, తర్వాత అతని భార్యను తన తమ్ముడు ఇంకొకడు పెళ్లి చేసుకున్నాడు, అలా ఒకరి తర్వాత ఒకరు పుట్టుకుమన్నారు, చివరికి 7వ వాడు చేసుకున్నాడు. పొరపాటు ఇక్కడ విషయం ఏంటంటే 7వ వాడు కూడా చచ్చిపోయాడు. ఇప్పుడు ఒక్క అమ్మాయిని ఎంతమంది పెళ్లి చేసుకున్నారు? 7గురు చేసుకున్నారు, 7గురు పుట్టుకుమన్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటయ్యా అనంటే, ప్రభుని అడుగుతున్నారు వాళ్ళు, నా ప్రశ్న ఏంటంటే 7గురు చేసుకున్నారు కదా, ఇప్పుడు వీళ్ళందరూ పరలోకం వెళ్తారు కదా, అప్పుడు ఈ అమ్మాయి ఈ 7గురులో ఎవరికి భార్యగా ఉంటుంది? ఏంటి, 7గురు పెళ్లి చేసుకున్నారు, ఈ అమ్మాయిని 7గురు పుట్టుకోమన్నారు. ఇప్పుడు ఆమెకు భర్త లేడు కదా, పరలోకం వెళ్తుంది కదా అమ్మాయి, వాళ్ళతో పాటు ఏనాడు ఈమె కూడా వస్తుంది కదా. ఆ పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరికి భార్యగా ఉండాలి, ఆమె ఎవరితో కాపురం చేయాలన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక పిచ్చోడ, దేవుని రాజ్యం అంటే అల్లాటప్ప గోంగూర అనుకుంటున్నావా? దేవుని రాజ్యం అంటే ఏమిటో నీకు తెలుసా? అసలు ఈ బంధాలు బాంధవ్యాలు ఇక్కడి వరకే. ఈ లోకంలో భార్యాభర్తల బంధము, తల్లిదండ్రులు, పిల్లలు, అత్తమామలు, ఏ బంధమైనా ఈ లోకం వరకే. ఈ లోకంలో ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరవవలసినదే. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ బంధాలు బాంధవ్యాలు పరలోకంలో ఉండవు. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, అక్కడ ఎవరు పెళ్లికి ఇవ్వబడరు, ఎవరు పెళ్లి చేసుకోరు. ఎందుకంటే అది దేవుని పరిశుద్ధమైనటువంటి సన్నిధి ఉండేటటువంటి ప్రదేశం. అక్కడ నిత్యము తన మహిమ ఉంటుంది, తన పరిశుద్ధత ఉంటుంది. అలాంటి ప్రదేశంలో పెళ్ళిళ్ళకి ఇచ్చుకోవడాలు, పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, కాపురాలు చేసుకోవడాలు, ఇష్టానుసారంగా జీవించడాలు ఇక్కడ ఉన్నట్లుగా అక్కడ ఉంటుంది అనుకుంటే ఎలాగో? అది దేవుని రాజ్యము అని కాస్త చక్కటి సమాధానం ప్రభుల వారికి చెప్పడం జరిగింది. జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, అక్కడ మరణము ఉండదు, దుఃఖము ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు పరలోక రాజ్యంలో. ఇక్కడ మాత్రము ఇవన్నీ ఉంటాయి, దీనికి మించినవన్నీ కూడా ఉంటాయి. అదే దేవుని రాజ్యానికి మనము జీవిస్తున్న లోకానికి తేడా. అందుకని ఈ లోకం మనది కాదు, పరలోక రాజ్యం మనది. అక్కడికి వెళ్ళాలంటే మనము మారు మనసు అనుభవము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇంకా ఆ పరలోక రాజ్య వైభవం ఎలా ఉన్నదో కొన్ని విషయాలు చూద్దాం. 12వ వచనము చదవండి. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఎన్ని ఉన్నాయంట గుమ్మాలు? 12 పిల్లర్లు. ఇప్పుడు మనం ఏ ఇల్లు కట్టాలన్నా పిల్లర్లు వేస్తూ ఉంటాం కదండి. ప్రతి ఇల్లు కూడా పిల్లర్ల మీద నిర్మాణం చేస్తూ ఉంటాం. 12 ఆ గుమ్మాలు. ప్రేమణ దోమ బిడ్డలారు, జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ 12 గుమ్మములు ఆ పట్టణానికి ఉన్నాయని, తర్వాత 14వ వచనములో 12 పునాదులు ఉన్నాయని. చూడండి ప్రేమణ దోమ బిడ్డలారా, 12 గుమ్మాలు ఉన్నాయి. గుమ్మము అనగా ప్రవేశ ద్వారములు 12 ఉన్నాయి, పునాదులు 12 ఉన్నాయి, ఈ పిల్లర్లు 12 ఉన్నాయి. అన్ని 12గా దేవుడు చక్కగా నిర్మాణం చేసి పెట్టాడు. ఇంకా చూడండి 18వ వచనం చదివినట్లయితే, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను, పట్టణపు స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ప్రేమణ దోంబిడ్లారా, సూర్యకాంత రత్నములతో అంటే వజ్ర వైడూర్యాలతో ఆ పట్టణము దేవుడు మన కొరకు ఏం చేస్తున్నాడు? దేంతోనమ్మా? వైడూర్యాలతోని, వజ్రాలతోని, స్ఫటికము వంటి అంటే అద్దాల వంటి నగరు. ఇక్కడ మన అద్దాలు పనిచేయవు,
నిలువుట అద్దాలు తెచ్చుకొని మనం ఎంత చక్కగా చూసుకున్నా ఆ కొన్నాళ్ళకు పాడైపోతూ ఉంటాయి. అక్కడ అంతా కూడా అద్దాలే. కొన్ని షాపింగ్ మాల్లోకి వెళ్తే అక్కడ చూడ అద్దాలే, అన్నీ మెరుస్తా దగదగ 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 మెరుస్తూ ఉంటాయి. ఈ లోకమే అంత గొప్పగా ఉంటుంది సార్. పరలోక రాజ్యంలో దేవుడు ఎంత గొప్పగా సిద్ధపరుస్తున్నాడో మీ కొరకు తెలుసా? మనం అద్దాల మేడలు కట్టుకుంటాం ఘనత కొరకు. దానికంటే మించినటువంటి అద్దాలను చక్కటి స్ఫటికాలతో దేవుడు మనకు ఆ పరలోక రాజ్యాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. తర్వాత శుద్ధ సువర్ణము, మామూలు సువర్ణం కాదు. బంగారు షాప్కి వెళ్ళి బంగారం కొంటే వాడు ఏదో నకిలీది ఇచ్చి సగం కల్తీ చేసేసి శుద్ధమైనది అని చెప్పేస్తాడు. అసలు చక్కటి శుద్ధమైనటువంటి సువర్ణము దేవుని దగ్గర ఉన్నది, దేవుని రాజ్యంలో ఉన్నది. చూసారా? మన కొరకు ఇక్కడ మనం తులం కొనుక్కోవడానికే పడిచేస్తున్నాం. అక్కడ చూసినట్లయితే శుద్ధ సువర్ణముగా ఉన్నది ఆ పట్టణము అని వ్రాయబడి ఉన్నది. బంగారు వీధులతో ఆయన అలంకరిస్తూ ఉన్నాడు. ప్రేమణ దోంబిళ్ళారా, ఎవరైనా బంగారం మీద నడుస్తారా కిందేసి? అబ్బో, కండ్లు పోతాయి. 10 రూపాయలు వేసి కాలు పెడితేనే కండ్లు పోతాయి. మరి తులం బంగారం కిందేసి దొక్కితే ఎంత బాధనో, గుండె బద్దలైపోదు. 50,000 ఎంత ఉందమ్మ ఇప్పుడు? అంతేనా? కరెక్ట్ చెప్తారా? సరే, ఎంతనో అంత 50 వేసుకుందాం. మీ మాట వద్దు, నా మాట వద్దు. 50 వేసుకుందాం, లేకపోతే 55. నేను 50 అన్నాను కదా, మరి నా మాట వద్దంటే 55 వేసుకుందాం. మీరు 60 అన్నారు, నేను 50 అన్నాను, 55 వేసుకుందాం లేని. చూడండి ప్రేమణ దోంబిడ్లారా, మరి బంగారు వీధులతో బంగారం మీద నడుస్తాము. శుద్ధ సువర్ణము, స్వచ్ఛమైన బంగారు వీధుల్లో నడిచే కృప అక్కడ ఉంటుంది. తర్వాత మీరు గమనించండి, 21వ వచనము చదవండి. మీరు గమనించినట్లయితే 19-20 వచనాలు ఈ రత్నాలతో అనుకరింపబడినది. ఆ పునాదులన్నీ కూడా ఒక్కొక్క పునాది ఒక్కొక్క రత్నము చేత, ఒక పిల్లరు మనం ఏం చేస్తాము, సిమెంటు, ఇసుక, కంకర ఇవన్నీ దట్టించి చక్కగా వేసి పునాది లేదు. అక్కడ అట్లా కాదు, డైరెక్ట్ వజ్రాలతోనే పిల్లర్ వేసేస్తాడు దేవుడు. ఒక్కొక్క పిల్లర్ ఒక్కొక్క రకమైనటువంటి వజ్రాలతో. మీరు గమనించినట్లయితే ఆ వజ్రాల యొక్క, ఆ రాళ్ళ యొక్క రకాలు మీరు గమనిస్తారు. 19-20 వచనాలు. 21వ వచనం చదువుకుందాం. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. పట్టణపు రాజవీధి ఎలా ఉంటుందంట? మెయిన్ రోడ్డు. రాజవీధి అంటే మెయిన్ రోడ్ ఎలా ఉంటుందంట? మన రోడ్ ఎలా ఉన్నది? డాంబారు డబ్బా కదా. తార్ రోడ్లో నల్లగా ఉంటాయి, అక్కడ అట్లా కాదు, దగదగ మెరిసేటటువంటి శుద్ధ సువర్ణము, స్ఫటికమైనటువంటి ఆ అద్దాలతో చక్కటి ముత్యములతో అలంకరింపబడిన రోడ్డు ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఒక్కసారి అందులో అడుగు పెడితే మన జీవితం ధన్యం కాదు? అవుతుందా కాదా? ఈ లోకంలో ఎవరికి లేదు అంత గొప్ప ధన్యత. ఒకవేళ ఎంపీ గారు దిగొచ్చినా కానీ ఓ రెడ్ కార్పెట్ వరుస్తారు, ఎవరన్నా పువ్వులు చల్లుతారు, ఎవరన్నా బంగారము ఏదైనా బంగారం వస్తువు చేపించి దాని మీద నిలబెట్టి నడిపిస్తారా? లేదు. ఈ లోకంలో ఎంత గొప్ప మనిషికైనా ఆ గొప్ప ఆధిక్యత లేదు. కానీ తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘానికి, తన సొత్తైన ప్రజల కొరకు దేవుడు ఆ గొప్ప స్థితిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. తర్వాత 23వ వచనం చదవండి. ఆ పట్టణములో ప్రకాశించుటకై, ముందు చెప్పాను కదా, కొత్త ఆకాశం కొత్త భూమి. కొత్త ఆకాశం అంటే మళ్ళీ కొత్త సూర్యుడు అనుకునేరు, కొత్త చంద్రుడు అవేవి అక్కర్లేదు. చదవండి. సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. ఆ పట్టణంలో సూర్యుని పని లేదు. ఇక్కడనే
ఆ పట్టణంలో సూర్యునితో పని లేదు, చంద్రునితో పని లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము అని ఇక్కడ స్పష్టంగా వివరిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 25వ వచనము, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము. ఈ రోజున మనకు ఇంటికి తాళాలు ఎందుకున్నాయి, గడియలు ఎందుకున్నాయి? పగలు అంటే ఎప్పుడు కావాలి ఉంటాం, రాత్రి అయితే మనం లోపలున్నా కానీ బయట చక్కగా గడి పెట్టేసుకుంటాం, ఎవరు రాకుండా. ఎందుకంటే భయం, రాత్రి వేళ చాలా భయం, ప్రతి ఒక్కరికి భయమే రాత్రి అంటే. అందుకే ఈ గడియలు మనం తలుపులు చేయించుకుంటాం, చక్కటి గడియలు చేయించుకుంటూ ఉంటాం. పెద్ద పెద్ద తాళాలు, ఇప్పుడు స్పెషల్ తాళాలు వచ్చినాయి. పొరపాటున కీ పోయిందంటే అంతే సంగతులు, అది కోసిన రాదు, పీకిన రాదు. అలాంటి తాళాలు కూడా వచ్చినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ద్వారాలు మూయబడము, ఎవరన్నా వస్తారనేది లేదు ఇక. ఎందుకంటే ఎప్పుడు వెలుతురే ఉంటుంది, చీకటికి అసలు తావే లేదు ఆ రాజ్యంలో. తర్వాత చదవండి, ఘనతను దానిలోనికి తీసుకొచ్చారు. జాగ్రత్త వినండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇదంతా మీరు ఇంటికి వెళ్ళినాక అమ్మలు అక్కలు ఒకసారి చదవండి. నేను కొన్ని విషయాలు మాత్రం మీకు చూపించాను, ప్రాముఖ్యమైనవి. ఇదంతా, ఈ అధ్యాయం అంతా ఒకసారి చదవండి. చదివితే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. మీ ఇంటికి వెళ్ళినాక మీ ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకసారి చదవండి, వాళ్ళకి వినిపియండి. వాళ్ళు సీరియల్ పెట్టుకొని, సినిమాలు పెట్టుకొని చూస్తే మీరు చదువుకోవడం కాదు. వాళ్ళందరిని కూర్చుని మళ్ళొకసారి చదవండి, స్పష్టంగా అర్థమవుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, అక్కడ మరణము లేదు, దుఃఖము లేదు, ఏడ్పు లేదు, వేదన లేదు. 12 గుమ్మముల చేత 12 పునాదులు వేసి కట్టబడినటువంటి ఆ పట్టణము రాళ్లతో, ఏ రాళ్లతో? పనికిమాలిన ఈ రాళ్లతో కాదు, శిథిలమైపోయే రాళ్లతో కాదు. ప్రేమణ దోంబిళ్ళ వజ్ర వైడూర్యాలతో, శుద్ధ సువర్ణములతో, స్ఫటికమైనటువంటి చక్కటి పదార్థముల చేత నిర్మాణము చేయబడినటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశము. బంగారు వీధులు, సూర్యుడక్కర్లేని, చంద్రుడక్కర్లేని, వెలుతురే అక్కర్లేని, డోర్లకు తాళాలే అక్కర్లేనటువంటి ఒక గొప్ప పట్టణాన్ని దేవుడు నీ కొరకు సిద్ధం చేశాడు. అదే పరలోక పట్టణము. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ పరలోక పట్టణములో నీవుండాలంటే, ఆ పరలోక పట్టణములో నీవుండాలంటే చదవండి 27వ వచనం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని నిషిద్ధమైనది ఏదైనను, అసహ్యమైనది, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపడు. జాగ్రత్తగా వినండి, ఈ మాట చెప్పండి. నిషిద్ధమైనది కానీ, నాతో పాటు చెప్పండి అందరు, నిషిద్ధమైనది కానీ, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించువారు దానిలోనికి ప్రవేశింపరు అంటే సరిపోతుంది కదా. ఇక దీనికంటే ఘాటు మాట లేదు. ఇక ప్రవేశింపని, ఇక నో వే, నో ఛాన్స్. నువ్వు ఎంత తలకే కొట్టుకున్నా, ఎంత తిప్పలు పడినా నో, ఇక అవకాశం లేదు. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇంత గొప్ప శుద్ధ సువర్ణమైనటువంటి అద్భుతమైన కట్టడంలోనికి ప్రవేశించాలనేటువంటి ఆశ మనందరికి ఉన్నది. కానీ దానిలోనికి వెళ్ళాలంటే మొట్టమొదటి అర్హత ఏంటంటే, యేసు ప్రభుల వారు చెప్పినట్లుగా మారు మనస్సు. ఆ మారు మనసు ఉంటే నీలో అబద్ధాలు ఉండవు. మారు మనసు ఉంటే ప్రేమణ దోమ నిషిద్ధమైన కార్యాలంటే మనలో మరి దేవుడు తొలగించినటువంటివి. నిషిద్ధమైన అంటే పక్కకు పెట్టేసినవి. కొన్నిసార్లు మనం పక్కన పెట్టేసినవన్నీ తీసుకొచ్చి మళ్ళీ లోపలేసుకుంటాం. లోకములో ఉన్నటువంటి కార్యాలన్నీ తీసుకొచ్చి లోపలేసుకుంటాం.
అలాంటి వాటికి దేవుడు చోటివ్వడు. అలాంటి వారిని దేవుడు తన రాజ్యంలోనికి రానివ్వడు. ప్రేమను దోంబిడ్లారా, కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, ఇలాంటి గొప్ప అద్భుతమైన పట్టణంలోనికి ఎవరికి ప్రవేశం ఉంటుందయ్యా అంటే, మొట్టమొదటిగా జీవ గ్రంథంలో పేరు రాయబడినటువంటి వారికి, తర్వాత అసహ్యమైనది అబద్ధమైన వాటిని జరిగించని వారు మాత్రమే. ఇవి ఎవరు జరిగించరు అనంటే, మారు మనసు ఉన్నవారు జరిగించరు. నిజమైన మారు మనసు, రక్షణానుభవము కలిగిన వారు, వారి జీవితంలో అబద్ధాలకు కానీ, మోసానికి కానీ, నిషిద్ధమైన వాటికి కానీ తావు ఉండదు. కనుక మొట్టమొదటి అర్హత, నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలి. తర్వాత ఇంకొక అర్హత, నువ్వు మారు మనసు పొందాలి. ఇదిగో చెడ్డ క్రియలన్నీ తొలగించుకోవాలి. ఈ పాపముతో, పాపభూయిష్టమైన కార్యాలతో నేను దేవుని రాజ్యానికి వెళ్తానండి అని అంటే వెళ్ళలేవు. దేవుడు అక్కడ బోర్డు పెట్టేస్తాడు, నో ఎంట్రీ, ఇక్కడికి నీకు ప్రవేశము లేదు. ఎందుకు? నీలో అబద్ధాలు ఉన్నాయి. ఎందుకు? నీలో మోసం ఉన్నది. ఎందుకు? నీవు నిషేధించబడినటువంటి, పక్కకు పెట్టినటువంటి, చేయకూడనటువంటి ఆ కార్యాలన్నీ చేస్తా ఉన్నావు గనుక ఈ రాజ్యంలోనికి నీకు ప్రవేశము లేదు. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి మీ ఇంట్లో అద్దం ఉంటే, ఇప్పుడు వెళ్ళిన తర్వాత బాగా చెమట పట్టి ఉంటాయి కదా చేతులు, అది ఇది ముట్టుకొని ఉంటాం కదా, ఈ చేతి తీసి అట్టనే అద్దం మీద పెట్టండి. ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పండి? అద్దము మురికైపోతుంది. మన చేతి అచ్చులు ఈ దీనికి కలిగినటువంటి ఈ మస్టంతా కూడా దాని మీద ఉంటుంది. మరి శుద్ధమైన నిక్కమైన నీలము మీద, రత్నాలు వైడూర్యాల మీద, శుద్ధమైన సువర్ణము స్ఫటికము మీద, అద్దాల మీద మనం నడవాలంటే మరి ఇవన్నీ పెట్టుకొని మనం ఎలా వెళ్ళగలము? రాణిస్తాడా దేవుడు? ఫస్ట్ నువ్వు శుద్ధి చేసుకో. శుద్ధి చేసుకోవాలంటే మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు, క్రీస్తు రక్తములో కడగబడు. అందుకే రాయబడింది, యేసు రక్తంలో కడగబడిన వారే అక్కడికి వెళ్తారు అని ఇంకా క్రింది వాక్యాల్లో కూడా వ్రాయబడినట మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమణ దోంబిడ్లారు, అందుకే యేసు ప్రభుల వారు ఈ అద్భుతమైన, ఈ చక్కటి కట్టడము కలిగినటువంటి, నీ కొరకు నా కొరకు సిద్ధము చేసిన ఈ అద్భుతమైన పరలోక పట్టణానికి నిన్ను చేర్చడానికే ఆయన ప్రసంగంలో మొదటి చేసిన ప్రసంగం, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి. మారు మనసు పొందండి అని ఎందుకన్నాడు? ఈ మారు మనసు లేకపోతే ఆ పట్టణంలోనికి వెళ్ళడానికి నీకు అర్హత లేదు. కాబట్టి నువ్వు మారు మనసు పొందు. మారు మనసు పొందితే దాంట్లోకి రాణిస్తా, నువ్వు స్వేచ్ఛగా రావచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, జీవజల నదులు ఉన్నాయి. ఇంకా క్రింద 22వ అధ్యాయం కూడా మీరు చదివితే, ప్రేమణ దోంబిడ్లారా, ఆ రాజ్యం గురించి మాట్లాడుకుంటే రోజులు కూడా సరిపోదండి, నెలలు కూడా సరిపోదు. అంత అద్భుతమైన కట్టడాన్ని దేవుడు మన కొరకు నిర్మాణం చేస్తూ ఉన్నాడు. మన కట్టడాలు కాదు. మనం 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకోవడానికే తలపానం తోక్కొస్తూ ఉన్నది, ప్రయాసపడతా ఉన్నాం. కానీ మరి దేవుని రాజ్యం కొరకు ఎవరైనా ప్రయాసపడుతున్నారా? దేవుని రాజ్యంలో చేరడానికి ఎవరైనా మరి మారు మనసు, పాపక్షమాపణ కలిగి, రక్షణానుభవం కలిగి దేవుని సేవలో విస్తృతంగా ముందుకు వెళ్ళగలుగుతున్నారా? ఆయన రాజ్య వ్యాప్తికి ఎవరైనా తోడ్పడగలుగుతున్నారా? ఆ స్థితి కలిగి ఉంటే ఈ స్థితిని మనం పట్టించుకో. మనకున్నా లేకపోయినా ప్రభువా నీ సేవ చేస్తున్నా, ఎదుగో నీ మందిరానికి వెళ్తున్నా, నీతో సహవాసం చేస్తున్నా, ఈ గొప్ప ధన్యతనిచ్చావు. ఇక్కడనే మనం ఆ పరలోక మహిమను, అనుభవాన్ని, ఆ పరిశుద్ధతను, ఆ మహిమను, ఆ ఆశీర్వాదాలను మనం అనుభవించగలిగినట్లయితే ఈ మారు మనసు పొంది అక్కడ నిశ్చింతగా ప్రభువు లోపలికి రాణిస్తాడు. ఆ రాజవీధులలో సంతోషముగా ప్రతి ఒక్కరికి ఒక గృహము, గవర్నమెంట్ కట్టించే గృహాలు,
గృహాల్లాగా సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూములు, ఈ బెడ్రూములు కాదు. ఒక ఇంటికి వెళ్ళాను నేను, ఒక పెద్ద అపార్ట్మెంట్లోకి చక్కగా కట్టించిన. కిందిట్ట కొడితే ఎడబడిపోతాను అనిపించింది నా. ఇట్టిట్ట కొడితే అది మొత్తం స్లాబ్ మొత్తం వైబ్రేట్ అవుతూ ఉన్నదన్నమాట. అట్లాంటి స్వచ్ఛమైన ఇల్లు కట్టిస్తూ ఉంటారు ఈ లోకంలో. అక్కడ అట్లాంటివి కాదు. నువ్వు కూలగొట్టడానికి గుణపాలు కూడా అక్కడ ఉండవు. అంత స్వచ్ఛమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని దేవుడు నీ కొరకు నిర్మాణం చేస్తూ ఉన్నాడు. ఆ బంగారు పట్టణాన్ని నీకు ఇస్తానంటున్నాడు. అక్కడికి వెళ్ళాలంటే ఇదిగో నీలో అబద్ధాలు మానాలి, మోసము, ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాలు, ఈ లోక సంబంధమైనటువంటి క్రియలన్నీ మానుకొని నువ్వు మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే దేవుడు నీకు పట్టణంలోనికి ప్రవేశమిస్తాడు. అప్పుడు నీవు దేవునితో, దేవుడు నీతో నిత్యమైన సహవాసంలో ఉంటారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలో నీవు ఉండాలంటే నువ్వు మారు మనసు పొందాలి. నీలో ఉన్న మాలిన్యాన్ని, నీలో ఉన్న పాపభూయిష్టమైన డాగులు మచ్చలన్నిటినీ క్రీస్తు రక్తము చేత నువ్వు శుద్ధీకరించుకొని ఆ పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి. దేవుడట్టి కృపను నీకు, మీ అల్లరికి మన సంఘానికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రేమణ దోం బిడ్లారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, మనందరము కూడా ప్రభువు మన కొరకు నిర్మాణం చేస్తున్న ఆ సుందరమైన పరలోక పట్టణములో నీవు ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. బంగారు వీధుల్లో నువ్వు తిరగాలని ఆశిస్తూ ఉన్నాడు. నిత్యమైన నిక్కమైనటువంటి నీలముల చేత, రత్నముల చేత పొదిగించబడిన, పునాదులు కలిగిన, గుమ్మములు కలిగిన, సూర్యుడక్కర లేని, చంద్రుడక్కర లేని, నిత్యము వెలుగుచుండున్నటువంటి శుద్ధమైన సువర్ణము చేత వేయబడిన రాజ వీధులలో నువ్వు తిరగాలని, నీవందులో సంచరించాలని, ఆ రాజ్యము చేరుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మరి రావాలని నీకున్నదా? ఆ పట్టణము చేరాలని నీకున్నదా? ఆ పట్టణములో తిరగాలని నీకు ఆశ ఉన్నదా? ఆ పట్టణములో జీవితాంతము ప్రభు కొరకు జీవించాలని, ప్రభువును ఆరాధించాలని నీకు ఆశ ఉన్నదా? ఒకవేళ అలాంటి ఆశ ఉన్నట్లయితే ప్రభు చెప్పిన మాట, పరలోక రాజ్యము సమీపిస్తున్నది గనుక మారు మనసు పొందు. జీవగ్రంథములో నీ పేరు వ్రాయించబడాలంటే, జీవగ్రంథములో నీ పేరు ఉంటేనే ఆ రాజ్యంలో నువ్వు వెళ్తావు. అందులో నీ పేరు ఉండాలంటే నువ్వు మారు మనసు కలగాలి, నువ్వు మార్పు చెందాలి. నీ ఆలోచనలు, నీ వైఖరి, నీ చూపులు, నీ తలంపులు, నీ సమస్త విధానములో మార్పు రావాలి. అప్పుడే ఆ పరలోక పట్టణములో దేవుడు నీకు ప్రవేశమును అనుగ్రహిస్తాడు. దేవా, నాలో ఉన్నటువంటి బలహీనతలు, నాలో ఉన్నటువంటి అవిధేయత లక్షణములను, నాలో ఉన్న పాపభూయిష్టమైన కార్యాలను తొలగించుము నాయనా. నన్ను పరిశుద్ధపరచుము తండ్రి. నా జీవితాన్ని చక్కబెట్టుము నాయన అంటూ వేడుకుందాం. ఆ పట్టణములో ప్రవేశించడానికి అయ్యా నా పేరు నీ జీవ గ్రంథమందు లిఖించుము నాయనా, నీ జీవ గ్రంథమందు లిఖించుము నాయనా అని ప్రాధేయపడదాం. మన పేర్లు ఉండవలసింది సంఘాలలో ఉన్నటువంటి లిస్టులో కాదండి. అయ్యో, నాకు ఈ సంఘంలో గొప్ప మెంబర్షిప్ ఉన్నది, ఈ సంఘంలో నాకు గొప్ప ఆధిక్యత ఉన్నది, ఈ సంఘంలో నాకు ఒక గొప్ప ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ మనం ఆలోచించవలసింది ఏంటో తెలుసా? నీ పేరు దేవుని జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నదా? ఒకసారి పరిశీలన చేసుకుని ప్రభు అడగండి, ప్రభు ఈ రోజున ఒకవేళ నా పేరు లేదేమో నీ జీవ గ్రంథంలో, నా పేరు వ్రాయించి పెట్టు నాయనా. నేను నీ రాజ్యానికి వస్తాను నాయనా. నాలో ఉన్న బలహీనతలు తొలగించు,
నాలో ఉన్న అవిధేయతను తొలగించు, నాలో ఉన్న గర్వపు చేష్టలను తొలగించు, అబద్ధాలను, మోసపు బ్రతుకును, నిషిద్ధమైనటువంటి క్రియలను విడిచిపెట్టి నీ కొరకు జీవించే కృపను అనుగ్రహించండి అంటూ వేడుకుందాం. అటు రీతిగా మన జీవితాలను చక్కబరుచుకుందాం. అందరూ ఆ రీతిగా ప్రార్థిస్తూ వేడుకొని చుట్టుండగా సంఘ పెద్ద పాపని గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థనలు ఏకీభవించుదాం. అందరూ తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందామమ్మా. భూమిని ఆకాశమును నిర్మించిన యెహోవా నీ పాదములకు స్తోత్రము నాయన. అందులో ఉన్న సమస్త కోటి జీవరాశులని మాలాంటి పాపులని నా తండ్రి నీ రాజ్యములోకి చేర్చుకునాలని ప్రభువా, ఆ పరలోక పట్టణాన్ని చేరుస్తాను, తయారు చేస్తానని నేను వెళుతున్నాను, మీ కొరకు స్థలము సిద్ధపరుస్తానని చెప్పిన దేవా నీ పాదముల కొందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఆ పట్టణంలో మేము నివాసం చేయాలంటే నా తండ్రి ఈ లోకములోనే నేను 33.5 సంవత్సరములు బోధించి ప్రభువా ఆజ్ఞలని నెరవేర్చిన దేవా నీ సహాయాన్ని కోరుకుంటున్నాం మా తండ్రి. నీ బిడ్డలందరూ ఆ రీతిగా నాయన మారు మనసు కలిగి నాయన నీ పట్టణంలో చేరేటటువంటి భాగ్యము మాకు ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ కదిలించుటకు నీ సహాయం అనుగ్రహించు ప్రభువా. అవును తండ్రి నాయన, ఈ లోకములను అన్ని దినాలు సేవ చేసి ప్రభువా మా కొరకు రక్తమును కార్చి మరణమును జయించి తిరగలేసినటువంటి దేవా, మళ్ళీ తిరగలేసి నేను వెళుతున్నాను తండ్రి కూడా నా తండ్రి అక్కడ ఉంటాను, మీరు నాతో కూడా ఉంటారు, నా మాటలను నా కట్టడలను అనుసరించి ఆ రీతిగా ముందుకు నడచండి అని సెలవిచ్చి ఈ రాజ్యములో వదిలి వెళ్ళిన దేవా నీ పాదముల కొందనము స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీ కృప మాకు ఇంతవరకు ఇచ్చినందుకై నీకు స్తోత్రము వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ 40 రోజులే కాదు ప్రభువా, మేము జీవితాంతము కూడా నీకు రుణము తీర్చుకోలేము ప్రభువా. ఆ రుణాన్ని ఏ రీతిగా తీర్చుకున్నాలో ఆ మార్గము చూపించి నీ మాటలను బోధించి వెళుతున్నావు ప్రభువా. ఆ దాన్ని పాటించి మేము ఈ లోకములో జీవించుటకు నీ రాజ్యములో ఉండుటకు ఆయత్తపరచుటకు నీ కృప దయచేసి నడిపించమని, ఇక్కడ చేరినటువంటి బిడ్డను పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వించి కాపాడమని నా తండ్రి. రాలేకనకమన్న బిడ్డలు మరొకసారైనా గుర్తెరిగి నీ రాజ్యములో నేను కూడా ఉండాలన్నటువంటి దృఢ విశ్వాసం కలిగి లోకంలో నీ ఆలయంలో ప్రార్థించుటకు స్తుతించుటకు జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించమని అడుగుతున్నాం మా తండ్రి. నాయన నీ దాసుడు చెబుతున్నటువంటి మాటలు అవును తండ్రి, వజ్రాలు వైడూర్ల కంటే బలమైనటువంటివి, తేనె కంటే మధురమైనటువంటివి, కానీ వినుటుండము తింటుండము కానీ తప్పిపోతున్నాం ప్రభువా. ఆ రీతిగా లేకుండా ప్రతి నీ బిడ్డ మోకాలోంచి ప్రార్థించుటకు నీ సహాయము నీ కృప మెండైన దీవెనలు కుమ్మరించి నడిపించమని, సంఘమును దీవించి లేవనెత్తే సంఘముగా బంగారు వీధుల్లో తిరిగే సంఘముగా ఉండుటకు నీ సహాయాన్ని అనుగ్రహించు ప్రభువా. మా సంఘములో ఎవరెవరికి ఏ కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉంటున్నాయోనైనా వారికి తొలగించండి ప్రభువా. నీ కొరకు మొరపెట్టుటకు ప్రతి ఆత్మను నువ్వు ప్రేరేపించి కలగజేసి ముందుకు నడిపించమని, మా కొరకై మరణము జయించి తిరగలేసినటువంటి నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుస్తున్నాము తండ్రి, ఆమేన్. కానుకల పాట పాడుతుంటుండగా కానుకలు సమర్ప